చరిత్ర తిరాచేది ఇవాళ అజేయమైనటువంటి శక్తినిచ్చేది ప్రజలు మాత్రమే, అశేష ప్రజలు మాత్రమే చెప్పడం చేస్తున్నాం. డ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అంబేద్కర్ గుడిసెల్లో ఉన్నవాడికైనా ఒకటే ఓటు అక్కిచ్చిండు, 1000 కోట్ల బంగ్లాలో ఉన్నవాడికి కూడా ఒకటే ఓటు అక్కిచ్చిండు. నాయకుడు అనివార్యంగా నా గుడిసెల్లో ఉన్న కుమరన్నకు కూడా దండం పెట్టవలసిందే. ఆయన వేసేది ఒక ఓటు, బంగ్లాలో ఉన్నవాళ్ళు వేసేది కూడా ఒకటే ఓటు. మీకు హామీ ఇస్తా ఉన్నా, నాకు తెలిసి కుత్బుల్లాపూర్లో మినీ ఇండియా మల్కాగిరి, అందులో ప్రముఖ పాత్ర పోషించే మినీ ఇండియా నా కుత్బుల్లాపూర్. మొత్తం ఈ పార్లమెంట్లో 7 లక్షల పైచిలకు ఓట్లతో అతిపెద్ద నియోజకవర్గం ఈ పార్లమెంటు. రేపు డీలిమిటేషన్ 2026లో వస్తే ఈ నియోజకవర్గం 3 ఎమ్మెల్యే స్థానాలు చేయగలిగే ఓటర్ల సంఖ్య ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. మల్కాగిరి చిన్న రాయిది. దేశం మొత్తంలో, ప్రపంచంలో కూడా ఒక దేశానికంటే కూడా అతి ఎక్కువ ఓట్లున్న ఏకైక నియోజకవర్గం ఇవాళ మల్కాగిరి పార్లమెంట్ నియోజకవర్గం. 38 లక్షలు రోజు రోజుకు పెరిగేది ఇక్కడనే. రేపు సిటీ, న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా కూడా ఇవాళ మల్కాగిరిలో జరుగుతుంది. రేపు గడికేసర్ కావచ్చు, షామిరిపేట కావచ్చు, ఇవాళ మన దుండిగల్ కావచ్చు, సూరారం కావచ్చు, కొంపల్లి ఎప్పుడు దాటేమైంది, మేడ్చల్ కావచ్చు, ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఆవరించిన నియోజకవర్గం ఎల్బీ నగర్లో మొదలు పెడితే, ఇక్కడ ఆయత్ నగర్లో మొదలు పెడితే, ఇక్కడ అల్లాపూర్ వరకు ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి హైదరాబాద్ మొత్తం చుట్టుముట్టున్న నియోజకవర్గం. ఒక్క మాటలో చెప్పాలంటే మొన్నటి విజయం జిహెచ్ఎంసీని సంపూర్ణంగా విజయం సాధించి భారతీయ జనతా పార్టీ. అటు పక్కకు చేవెళ్ళ, మీరు ఇటు పోతే మెదక్, ఇటు వస్తే మనది. ఇలా సంపూర్ణంగా సికింద్రాబాద్ జిహెచ్ఎంసీ మీద సంపూర్ణమైన విజయం దక్కించుకొని రేపు తెలంగాణ పల్లెలకి, తెలంగాణ జిల్లాలకి ఒక విశ్వాసాన్ని కట్టబెట్టింది నా జిహెచ్ఎంసీ హైదరాబాద్ అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అందువల్ల నేను ఒకటే మా కార్యకర్తలకు, నాయకులకు కొత్తవాని కాదు. నేనేదో మళ్ళా గల్లెలో పోయి ఏ సమస్యలు ఉంటాయో నాకు తెలుసు. నాకు 4 బాధ్యతలు ఉన్నట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ఒక బాధ్యత కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఏ సమస్యలు పరిష్కారం చేయగలుగుతామో ఆ సమస్యల పరిష్కారం కోసం మీ బిడ్డగా మీ వెంట ఉంటా, పరిష్కరిస్తా అని చెప్పి మాటిస్తున్నా. రెండవ మాట చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో, నేను 20 ఏళ్ళుగా 4 ముఖ్యమంత్రులతో కొట్లాడిన వాడిగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన వాడిగా, ఆ సిస్టమ్ అంటే ఏందో, ఆఫీస్ అంటే ఏందో, పనులు అంటే ఏందో తెలిసిన వాడిగా, నాకు అక్కడ ఏ పార్టీ అధికారం ఉంది నాకు సంబంధం లేదు. నాకు సంబంధం రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, రాజ్యాంగబద్ధంగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజల పైసలు కాబట్టి నాకు జిమ్మదారితనం ఉంది. అక్కడి నుంచి వచ్చేటువంటి అభివృద్ధి కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తా అని చెప్పి రెండో మాట ఇస్తున్నా మీకు. మూడో మాట, స్థానిక సంస్థలు ఉంటాయి, కౌన్సిలర్లు ఉంటారు, ఇక్కడ కార్పొరేటర్లు ఉంటాయి. ప్రతి మీటింగ్ నేను పోతా, అక్కడ ఏం చేయగలమో ఆ పని కూడా చేసి పెట్టే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చేస్తున్నాం. ఇవి మాత్రమే కాదు, నేను చాలాసార్లు చెప్తా ఉంటా, ఏ పని ప్రజలకు అవసరం ఉన్నా ఇది సాధ్యం కాదు అనేటువంటి మాట రావద్దు నాయకుడు. చట్టాలు దేవుడు చేయడు సుమా, చట్టాలు చేసేది, లోకల్గా చట్టాలు చేసేది జిహెచ్ఎంసీ, రాష్ట్రానికి చట్టాలు చేసేది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో చట్టాలు చేసేది కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీరు ఓట్లేస్తే వచ్చిన వాళ్ళే కాబట్టి ప్రజలకు ఏ సమస్య ఉంటుందో ఆ సమస్య పరిష్కరించాలి తప్ప దానికి అడ్డం పెట్టే ప్రయత్నం చేసే పార్టీ కానీ ప్రభుత్వం కానీ నాయకుడు కాదని భావిస్తా. కాబట్టి ఏ సమస్య అయినా కూడా తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. కుల సంఘాల భవనాలు కావచ్చు, కమ్యూనిటీ లెవెల్లో ఉండేటువంటి వారు కావచ్చు, అవి రోడ్లు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు,
తాగే నీళ్ళ సమస్య కావచ్చు, రేపు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇవన్నిటి విషయాల్లో